Have a better and beautiful day to everyone. I am D. Bharati and this is my team partner B.S. Parasmay. Today we want to discuss about filter and map method in JavaScript. So let's start in map method. So the map method in JavaScript is a high ordered function that operates an array. అంటే JavaScript లో మ్యాప్ అనేది ఒక మెథడ్, దీన్ని హై ఆర్డర్డ్ ఫంక్షన్ అని కూడా అంటాం. అండ్ ఇది అరేస్ మీద వర్క్ అవుతుంది మనకు తెలుసు. ఇట్ క్రియేట్స్ అండ్ న్యూ అరే బై అప్లైడ్ ప్రొవైడెడ్ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఒరిజినల్ అరే. అంటే ఒరిజినల్ అరేలో ఉన్న ప్రతి డేటాని ఫంక్షన్కి పాస్ చేసి ఆఫ్టర్ ప్రాసెసింగ్ తర్వాత వచ్చిన ఎలిమెంట్ని ఒక న్యూ అరేలో సేవ్ చేస్తుంది. బట్ ఇట్ డస్ నాట్ మాడిఫై ద న్యూ అరే, ఇన్స్టెడ్ ఇట్ రిటర్న్స్ ఏ న్యూ అరే విత్ ద ట్రాన్స్ఫార్మడ్ ఎలిమెంట్ అంటున్నాం. అంటే ఒరిజినల్ డేటా అనేది అలానే ఉంటుంది, ఒరిజినల్ అర్రేలో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అలానే ఉంటుంది. బట్ ఏం చేస్తుందంటే ఆ డేటాని ఫెచ్ చేసి మోడిఫై ఆర్ అప్డేట్ చేసిన డేటాని ఒక న్యూ అర్రేలో సేవ్ చేస్తుంది. సో ఒరిజినల్ డేటా అనేది అలానే ఉంటుంది. సో దీనికి మనం ఒక ప్రోగ్రామాటికల్ మేనర్లో ప్రోగ్రామ్ చేసి చూద్దాం. సో ద రెస్ట్ మ్యాటర్ విల్ బి కంటిన్యూడ్ బై టీమ్ పార్ట్నర్ బిఎస్ పరస్మై. జావాస్క్రిప్ట్ కోడ్ మనం స్క్రిప్ట్ ట్యాగ్లో రాస్తాం కాబట్టి ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాం, ఒక వేరియబుల్ నేమ్ వాల్ అని తీసుకున్నాం. అక్కడ మనం ఇప్పుడు ఈ మెథడ్ మనం ఒక పర్సన్ ఒక ఏజెస్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి వాళ్ళ బర్త్ ఇయర్స్ని ఎంటర్ చేస్తున్నాం. బర్త్ ఇయర్స్ ఈక్వల్ టు దీన్నంతా నేను ఒక అరేలో సేవ్ చేసుకుంటున్నా. ఇందులో వాళ్ళ ఇయర్స్ అనేది ఇస్తున్నా. ఏమని 2000, 2004, 2005, 2006 అండ్ 2024 అని ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ అర్రేని అంతా నేను ఏజెస్ అనే నేమ్లో సేవ్ చేసుకుంటున్నా. దేనిలాగా అర్రే లాగానే సేవ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం మ్యాప్ ఫంక్షన్ని యూజ్ చేయాలి కదా, కాబట్టి బర్త్ ఇయర్స్ డాట్ మ్యాప్ ఫంక్షన్ మ్యాప్ ఆఫ్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను అనానమస్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. అనానమస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ రాసేసి పారామీటర్స్ని పాస్ చేస్తుంది. అనానమస్ ఫంక్షన్ అంటే ఏమంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నేమ్. అది ఫంక్షన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఫంక్షన్ ఇందులోకి మనం పారామీటర్స్ని పాస్ చేయాలి. నేను ఏమేమి ఇస్తున్నానంటే ఎలిమెంట్స్ని ఈఎల్ఈ అని ఇస్తున్నా, ఇండెక్స్ని ఇండెక్స్తోనే పాస్ చేస్తున్నా, అదేని ఏఆర్ఆర్ అని ఇస్తున్నాం. ఇక్కడ మనం మ్యాప్ మెథడే కాకుండా ఫర్ లూప్ని కానీ ఫర్ ఆఫ్ లూప్ని కూడా వాడచ్చు. అది వాడితే మనకి కోడ్ లైన్స్ ఎక్కువ వచ్చేస్తుంది. ప్రోగ్రామర్స్ కూడా మనకి మ్యాప్ మెథడే యూజ్ చేస్తారు, ఎందుకంటే మ్యాప్ మెథడ్ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది, అలానే కోడ్ లైన్స్ని తగ్గించేస్తుంది, రీడబిలిటీ బాగుంటుంది. ఇక్కడ మనం లెట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ని కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి లెట్ ఏజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న ఇయర్ కరెంట్ ఇయర్ మైనస్ ఈఎల్ఈ. ఎందుకంటే ప్రతి ఇటరేషన్లో ఈ అర్రే ఎలిమెంట్స్ అన్నీ ఈ ఈఎల్ఈలోకి వస్తాయి కాబట్టి ఈఎల్ఈని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ నేను రిటర్న్ ఇస్తున్నా. రిటర్న్ ఏజ్. మనకి ఏజే కాబట్టి కావాల్సింది రిటర్న్ ఏజ్. ఇక్కడ మనం కన్సోల్లో చూస్తే మనం రిటర్న్ చేసినవన్నీ వచ్చాయి. దీన్ని నేను ఇప్పుడు ఒక బాక్స్ మేనర్లో ప్రింట్ చేస్తాను. కన్సోల్ డాట్ టేబుల్ మేనర్లో వచ్చిందా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిమెంట్స్కి వాళ్ళ ఏజ్
ఇక్కడ తెలుస్తుంది. బర్త్ ఇయర్స్ని కూడా నేను ప్రింట్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ బర్త్ ఇయర్స్ అని ఇస్తున్నాయి. ఇప్పుడు మనకు బర్త్ ఇయర్స్ కూడా ఎలిమెంట్స్ వచ్చాయి. అదే వచ్చింది, అదేతో పాటు అదేలో ఉన్న ఎలిమెంట్స్ కూడా వచ్చాయి. దీన్ని కూడా మనం ఒక టేబులర్ ఫార్మాట్లో తీసుకున్నాం. ఇప్పుడు 2000లో ఉన్న వాళ్ళ ఏజ్ వచ్చి 25, 2004లో ఉన్న వాళ్ళ ఏజ్ వచ్చి 21, 2005లో ఉన్న వాళ్ళ ఏజ్ వచ్చి 20, 2006లో ఉన్న వాళ్ళ ఏజ్ 19, 2024లో ఉన్న వాళ్ళ ఏజ్ వచ్చి 1 year. దీన్ని మనం మ్యాప్ మెథడ్లో అనానమస్ ఫంక్షన్ని యూజ్ చేసి చేస్తున్నాం. అలానే మనం ఇక్కడ అనానమస్ ఫంక్షన్ని కాకుండా నేను నార్మల్ ఫంక్షన్ని యూజ్ చేసి కూడా చెప్తా. ఎట్లా అంటే ఇంకా నేను డైరెక్ట్గా ఫంక్షన్ని కాల్ చేసేస్తాను. ఏమని ఫంక్షన్కి ఒక నేమ్ ఇస్తా, ఏమని ఏజ్ ఫైండ్ అని ఇస్తా. ఏజ్ ఫైండ్. ఈ ఏజ్ ఫైండ్ని నేను మ్యాప్ మెథడ్లో కాల్ చేస్తా. ఏజ్ ఫైండ్ సేమ్ దీనికి కూడా అప్పుడు ఏమైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయకపోతే, ఇక్కడ నేను ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయట్లా. ఏం రిటర్న్ చేయకపోతే మనకి జావా స్క్రిప్ట్లో అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో రిటర్న్ చేయకపోతే బై డిఫాల్ట్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఏదైనా కానీ రిటర్న్ చేస్తేనే మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది, లేకపోతే డిస్ప్లే అవ్వదు. ఇక్కడ మనం ఏజ్ ఫైండ్లో కూడా మనం ఇక్కడే కూడా ఒక్కొక్క అరేని, ఒక్కొక్క ఎలిమెంట్ని, ఒక్కొక్క ఇండెక్స్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఎలిమెంట్ అని ఇస్తున్నాం. ఇప్పుడు మనం రిటర్న్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ అవ్వదు. నేను ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయినాయి. సేమ్ అలానే నేను దీనికి ఒక ఇండెక్స్ ని కూడా ప్రింట్ చేస్తా. కన్సోల్ డాట్ లాగ్ దీని యొక్క ఇండెక్స్ ని కూడా ప్రింట్ చేస్తా. జీరోత్ ఇండెక్స్ లో ఉంది, 2004 ఫస్ట్ ఇండెక్స్ లో, 2005 సెకండ్ ఇండెక్స్ లో, 2006 థర్డ్ ఇండెక్స్ లో, 2024 ఫోర్త్ ఇండెక్స్ లో ఉంది. అలాగే నాకు ప్రతి ఎలిమెంట్ కి అదే కూడా కావాలి, ప్రతి ఎలిమెంట్ కి. కాబట్టి నేను కన్సోల్ డాట్ లాగ్ అదే కూడా ప్రింట్ చేస్తాను. ప్రతి ఎలిమెంట్ కి అదే కూడా డిస్ప్లే అవుతుంది. Spelling. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి అదే ప్రింట్ అయింది, దాని యొక్క ఇండెక్స్ కూడా ప్రింట్ అయింది. మేము ఎందుకు ఈ ప్రోగ్రామే తీసుకున్నామంటే దీనికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా ఉంది. కంటిన్యూడ్ విత్ భారత్. సో మనం ఎప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనం అనుకుంటాం కదా, ఏ ఇయర్లో పుట్టిండే వాళ్ళకి మన డేట్ ఆఫ్ బర్త్ ఎంతో మనకు తెలియదా, మన ఏజ్ ఎంతో మనకు తెలియదా, ఇంకెందుకు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అని చెప్పేసి. సో
రియల్ టైం ఎగ్జాంపుల్ ఏమంటే ఏ ఫేస్బుక్ తీసుకున్నా ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా మనకు బాగా తెలిసిన ఇన్స్టాగ్రామ్ కాబట్టి అది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మనం స్టార్టింగ్లో డౌన్లోడ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్ అంతా అయిపోయిన తర్వాత అది ఒకటి అడుగుతుంది, మీ ఏజ్ ఎంత అని చెప్పేసి. మనం ఎట్లా దాన్ని సెలెక్ట్ చేసుకుంటామంటే మనం ఎప్పుడు పుట్టామంటే ఇప్పుడు నా ఇయర్ ఎంత 2006 కదా, నేను 2006ని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ మంత్ ఏదో మంత్ని సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను తప్ప నేను 18 ఇయర్స్ ఓల్డ్, నేను 17 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి నేను దానికి ఇన్పుట్ ఇవ్వను. జస్ట్ నేను ఎప్పుడు పుట్టాను అని చెప్పేసి దానికి ఇన్పుట్ ఇస్తా. అది మళ్ళీ ప్రాసెస్ చేసిన తర్వాత నాకు ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి అది స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ఏమి ఇవ్వట్లేదు, మనం ఏమి ఇస్తున్నాం, జస్ట్ నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని మాత్రమే ఇస్తున్నాం. నేను ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి మనం చెప్పట్లేదు. అదే ప్రాసెస్ చేసి అదే తెలుసుకుంటుంది. ఇంత ప్రాసెస్ లేకుండా ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ప్రీ విషెస్ చెప్తూ ఉంటాం కదా, ఎవరికైనా బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ విషెస్ కానీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ వేసి కౌంట్ డౌన్ పెట్టేసి వేస్తూ ఉంటాం. మనం కౌంట్ డౌన్ పెట్టేటప్పుడు కూడా ఎట్లా ఇస్తాం, 2 days to go, 30 minutes to go అని చెప్పి ఇవ్వము. మనం ఏమి ఇస్తాం, ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ప్రాసెస్ అయ్యి ఇంకా ఎన్ని డేస్ ఉంది, ఇంకా ఎన్ని అవర్స్ ఉందని చెప్పి అదే మనకి ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్ని యూజ్ చేస్తాం. ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఫిల్టర్ని స్టార్ట్ చేద్దాం. సో in JavaScript, the filter method is an iterative method that calls and callback function each for each element in an array. అంటే జావాస్క్రిప్ట్లో ఫిల్టర్ అనేది కూడా ఒక మెథడ్ అండ్ దీన్ని ఇటరేటివ్ మెథడ్ అని కూడా అంటాం. అండ్ ఇది ఏం చేస్తుందంటే అర్రేలో ఉన్న ఎలిమెంట్ని ప్రతిసారి కాల్ చేస్తుంది అనమాట. ఇఫ్ దట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ, ఇట్ ఇంక్లూడ్స్ దట్ ఎలిమెంట్ ఇన్ అన్ అర్రే అని చెప్తున్నాం. అంటే ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ కన్నా ట్రూ అయితే, అంటే మనం ఇచ్చిన కండిషన్ కన్నా సాటిస్ఫై అయితే రిటర్న్ అయిన ఎలిమెంట్ని మాత్రమే న్యూ అర్రేలో సేవ్ చేస్తుంది. ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదో ఆ ఎలిమెంట్ని తీసుకోదు. సో అక్కడ మ్యాప్లో ఏం చేస్తున్నాం, ట్రూ అయినా ఫాల్స్ అయినా ప్రింట్ చేసి షో చేస్తుంది. బట్ ఫిల్టర్లో అలా కాదనమాట. ఏదైతే ట్రూ అవుతుందో, అంటే ఏ ఎలిమెంట్ అయితే కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో ఆ ఎలిమెంట్ని మాత్రమే తీసుకొని షో చేస్తుంది, అంటే స్టోర్ చేస్తుంది. ఏదైతే సాటిస్ఫై చేయలేదో దాన్ని తీసుకోదు. సో మేజర్ థింగ్ ఏమంటే ఫిల్టర్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఆర్ రిమూవ్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. సో దీనికి కూడా మనం ప్రోగ్రామాటికల్ మేనర్లో తీసుకొని ప్రోగ్రామ్ చేద్దాం. ఇట్ విల్ బి కంటిన్యూడ్ మై టీమ్ పార్ట్నర్. ఇక్కడ కూడా ఇది జావాస్క్రిప్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ నేను వేరియబుల్ని var అని తీసుకుంటా, దాంట్లో నమ్స్ అని ఇంకొక నేమ్ తీసుకుంటా. ఇది కూడా నేను అర్రేలోనే సేవ్ చేస్తా. సమ్ నెంబర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను అర్రేలో 1, 2, 3, 4, 5, 6 అని ఒక అర్రే తీసుకుంటున్నా. దీన్ని కూడా ఇప్పుడు నేను దీనికి ఈవెన్ నెంబర్స్ని కనుక్కుంటున్నా. దాన్ని నేను ఈవెన్ అనే నేమ్తో డిక్లేర్ చేస్తున్నా. ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ డాట్ ఫిల్టర్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫిల్టర్. ఇక్కడ నేను సేమ్ ఇక్కడ కూడా అనానమస్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా. డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ ఇచ్చేస్తున్నా, ఫంక్షన్ ఎలిమెంట్స్ని పాస్ చేస్తున్నా. ఓన్లీ నాకు ఎలిమెంట్ ఒకటి సరిపోతుంది కాబట్టి నేను ఓన్లీ ఎలిమెంట్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను ఏం రాస్తానంటే డైరెక్ట్ రిటర్న్ చేసేస్తున్నా. రిటర్న్ ఈఎల్ఈ మాడ్యులస్ 2. మాడ్యులస్ ఏం చేస్తుందంటే మనకి రిమైండర్ని షో చేస్తుంది, అంటే రిమైండర్ని ప్రాసెస్ చేస్తుంది. రిమైండర్ ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది మనకి ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్ అని తీసుకుంటాము. console.log నేను ఇక్కడ ఈవెన్ అని తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఈవెన్ అని కాల్ చేస్తున్నా. ఈవెన్ ఇక్కడ మనకి త్రీ
త్రీ ఎలిమెంట్స్ని రిటర్న్ చేసింది 2, 4, 6. ఎందుకంటే ఆ ఈవెన్ నెంబర్స్ ఇప్పుడు 2ని 2తో డివైడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి 2 అనేది ఈవెన్ నెంబర్. అలానే 4ని కూడా 6 కూడా 0నే రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈవెన్ నెంబర్. ఇక్కడ నేను నమ్స్ని కూడా ప్రింట్ చేస్తాను. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6లో 2, 4, 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ట్రూ సాటిస్ఫై ఏదైనా టాస్క్ని ట్రూ అనేది సాటిస్ఫై చేస్తేనే మనకి ట్రూ అనే ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి, ఫాల్స్ అయితే రాదు. సేమ్ ఇక్కడ ఫిల్టర్ మెథడ్ కాకుండా నేను మ్యాప్ మెథడ్ యూజ్ చేస్తాను ఇక్కడే. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మ్యాప్ అనేది మొత్తం ఎలిమెంట్స్ని చూపిస్తుంది, ఫాల్స్ అయినా చూపిస్తుంది, ట్రూ అయినా చూపిస్తుంది. 1 అనేది ఫాల్స్ ఆడ్ నెంబర్ కాబట్టి ఫాల్స్, 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ట్రూ, అలానే 3 ఫాల్స్, 4 ట్రూ, 5 ఆడ్ నెంబర్ కాబట్టి ఫాల్స్, 6 ఈవెన్ నెంబర్ కాబట్టి ట్రూ. మ్యాప్ అనేది మొత్తం అరేని షో చేస్తుంది, అదే ఫిల్టర్ అయితే ఓన్లీ చేసిన టాస్క్ ఏది ట్రూ అయితేనే అవి మాత్రమే ప్రింట్ చేసి ఇస్తుంది ఫిల్టర్. Thanks for giving this opportunity. Do you have any doubts regarding this map and filter?